This is Sagar Zoology classes. Today very good important class for BSc School Assistant Biology వాళ్ళకి. సో జంతువుల ప్రవర్తన గురించి మనం తెలుసుకుందాం. యానిమల్ బిహేవియర్. ఓకేనా? యానిమల్ బిహేవియర్ అంటే మనం తెలుసుకుందాము జంతువుల ప్రవర్తన. జంతువులు తమలో తాము ఇతర జీవులతో మరియు పర్యావరణంతో జరిపే పరస్పర చర్యలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడమే. ఓకేనా? సో జంతువులు తమలో తాము ఇతర జీవులతో మరియు పర్యావరణంతో జరిపే పరస్పర చర్యలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని మనము జంతువుల ప్రవర్తన అంటాము. సో జంతువుల ప్రవర్తన వల్ల ఆ జీవికి దోహదపడే అంశాలు ఏంటంటే ఆహార సేకరణకి, అదేవిధంగా ఆవాస ప్రాంతం ఎంపికకు, ప్రత్యుత్పత్తి కోసం భిన్న లింగాల ఎంపిక కోసము, అదేవిధంగా సమూహ జీవనం గడపడంలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి అన్నమాట. సో దీన్ని మనం ఇక్కడ జంతు ప్రవర్తన అంటాము. ఓకేనా? సో జంతువుల ప్రవర్తనపై వివిధ రకాలను ఉండడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ సహజాత ప్రవృత్తి, దీన్ని ఇన్స్టింక్ట్ బిహేవియర్ అంటాము. సెకండ్ వన్ అనుసరణ, ఇంప్రింటింగ్ బిహేవియర్ అంటాము. సో మూడోది నిబంధన, దీన్ని కండిషన్ బిహేవియర్ అంటాము. ఫోర్త్ వన్ అనుకరణ, ఇమిటేషన్ బిహేవియర్ అంటాము. అయితే ఇక ఫస్ట్ సహజాత ప్రవృత్తి గురించి మనం తెలుసుకుందాం. సహజాత ప్రవృత్తి అంటే ఇవి పుట్టుకతో వచ్చే ప్రవర్తనను సహజాత ప్రవర్తనలు అంటారు. అంటే ఇవి బై ద బర్త్, అంటే జీవి పుట్టంగానే బై ద బర్త్ వచ్చేటువంటి బిహేవియర్ని మనం ఏమంటామంటే సహజాత ప్రవృత్తి లేదా సహజాత లక్షణాలను పిలిచి అంటారన్నమాట. ఓకేనా? వీటిని నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి బై బర్తే వస్తాయి కాబట్టి. అదేవిధంగా ఇవి జటిలమైనవి. సో ఎగ్జాంపుల్, పక్షులు గూడు కట్టుకోవడం కానీ, సాలెపురులు గూడు కట్టుకోవడం కానీ, నెక్స్ట్ సంతానోత్పత్తి కోసం భిన్నలింగ జీవిని ఎంచుకోవడం కానీ, రక్షణ కోసం కానీ, లేదా సమూహాలుగా ఏర్పరచుకోవడం కానీ జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ సహజాత ప్రవృత్తి కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ అనుసరణ. సో అనుసరణ అంటే కోళ్ళు, బాతులు, పిల్లలు గుడ్లలో నుండి బయటకు వచ్చిన వెంటనే నడుస్తాయి. అవును, మనం చూస్తూనే ఉంటాం జనరల్గా కోళ్ళు, బాతులని గుడ్ల నుంచి బయటికి రాగానే ఆ పిల్లలు అయితే ఏవైతే ఉంటాయో ఆ పిల్లలు వెంటనే నడవగలుగుతాయి. అదేవిధంగా బాతు పిల్లలు అయితే కొన్ని రోజుల తర్వాత కూడా ఈదగలుగుతాయి. పిల్లలు వాటిని తల్లిగా పోల్చుకోగలుగుతాయి అన్నమాట. సో అవి కొన్ని అంటే వాటి యొక్క తల్లిని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాయి అన్నమాట. ఎందుకు కారణం అంటే వాటికి అనుసరణ అనేటువంటి లక్షణం కలిగి ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సైంటిస్ట్ ఏం చేశారంటే కొనార్డ్ లోరెంజ్ అనేటువంటి ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి సైంటిస్టు, ఈయన తెల్ల బాతుల మీద స్వయంగా పెంచి ప్రయోగం చేశాడనమాట. సో ప్రయోగం చేసినందుకు ఇతనికి 1973లో నోబెల్ ప్రైజ్ లభించిందనమాట, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆయన తెల్ల బాతుల మీద అధ్యయనం చేశాడు, గుర్తుపెట్టుకోండి. కోళ్ల మీద కాదు, తెల్ల బాతుల మీద అధ్యయనం చేయడం వల్ల అతనికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. అది కూడా 1973లో, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మూడోది నిబంధన ప్రవర్తన. సో నిబంధన అంటే సహజంగా కాకుండా కృత్రిమంగా ఒక ఉద్దీపనకు ప్రతిచర్య చూపే ఒక రకమైన ప్రవర్తనను నిబంధన అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బెల్లు కొట్టగానే ఇంటర్వెల్కి వెళ్ళాలని చెప్పేసి ఒక అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం స్కూల్లో బెల్లు కొట్టగానే మనకి లంచ్ టైం, బ్రేక్ టైం, అదేవిధంగా ఈవినింగ్ క్లోజింగ్ టైం విషయాలు మనం గుర్తుపెట్టుకుంటాం. ఎలా అంటే సో ఇక్కడ సో బెల్ అనేది మనకి ఇక్కడ ఉద్దీపన అయితే ప్రతిచర్య, దానికి ప్రతిచర్య మనం బయటికి వెళ్ళాలి. లంచ్ చేసేటప్పుడు మనం బయటికి వెళ్తాం కదా, సో ఇవన్నీ ప్రతిచర్యలు అనమాట. కాబట్టి ఉద్దీపన అనేది బెల్ అయితే రెస్పాండ్ అనేది మన బిహేవియర్ అన్నమాట. కాబట్టి సో ఈ ఉద్దీపనకు ప్రతిచర్యకు చూపే ఒక రకమైన ప్రవర్తనని మనం నిబంధన అని చెప్పేసి అంటాం. సో దీనికి ఫస్ట్ ఆజ్యం పూసింది ఎవరంటే డాక్టర్ ఇవాన్ పావ్లోవ్ అటువంటి సైంటిస్టు. ఈయన రష్యా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన కుక్కపై ప్రయోగం చేశాడు. కుక్కపై ప్రయోగం ఎలా చేశాడంటే, కుక్కకి ఆహారం పెట్టేటప్పుడు అతను బెల్లి కొట్టి ఆహారం పెట్టేవాడు. సో బెల్లి కొట్టినప్పుడు అది ఆహారం తినేది. ఒకవేళ బెల్లి కొట్టినప్పటికీ ఆహారం పెట్టకపోయినా అది తన నోట్లో నుంచి సలైవరీ గ్లాండ్స్ నుంచి సలైవాని సీక్రెట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇవాన్ పావ్లోవ్ కుక్కపై ప్రయోగం చేశాడనమాట, గుర్తుపెట్టుకోండి. దీన్ని నిబంధన ప్రవృత్తి లేదా నిబంధన ప్రవర్తన అంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ అనుకరణ. దీన్ని మనం ఇమిటేషన్ అంటాం, విసైడ్ ఇమిటేషన్. సో ఒక జంతువు యొక్క ప్రవర్తన వేరొక జంతువును కాపీ చేస్తే, గుర్తుపెట్టుకోండి, వేరొక జంతువుని కాపీ చేస్తే అలాంటి ప్రవర్తన మనం అనుకరణ అంటాం. దీన్ని ఇమిటేషన్ అంటాం. అంటే లైక్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం సినిమాలో చూసినటువంటి లైక్ హీరోలు కావచ్చు, మనం వాళ్ళని చూసి ఇమిటేట్ అవుతుంటాం. కొంతమంది సెలబ్రిటీస్ని చూసి ఇమిటేట్ అవుతుంటాం. అదెందుకు, ధోని కానీ, ఎంఎస్డి కానీ, సచిన్ గారి క్రికెటర్స్ని చూసి మనం కూడా క్రికెట్ చేయాలని చెప్పేసి మనం కూడా వాళ్ళని చూసి ఇమిటేట్ అవుతుంటాం. అదేవిధంగా
మీరు ఇక్కడ అనుకరణ విషయాన్ని మన బిహేవియర్ని మనం కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. అదేవిధంగా కొహ్లర్ అనేటువంటి శాస్త్రవేత్త ఈయన చింపాంజీలపై అంటే ప్రైమేట్స్పై ఈయన ప్రయోగం చేయడం జరిగింది. ఎందుకంటే చింపాంజీ బాల్ పట్టుకుంటే చింపాంజీ కూడా బాల్ పట్టుకుంటుంది అనమాట. చింపాంజీ క్యాప్ పట్టుకున్నాకోండి, అది కూడా క్యాప్ పట్టుకుంటుంది. అంటే ఇక్కడ బిహేవియర్ ఏంటంటే తను చేసే పని అది కూడా కాపీ చేస్తుంది కాబట్టి, సో ఒక జంతువు యొక్క ప్రవర్తన వేరొక జంతువు కాపీ చేస్తుంది కాబట్టి, అంటే మనలాగా అది కూడా అనుకరిస్తుంది కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఇమిటేషన్ బిహేవియర్ అంటాం. ఓకేనా? సో అదేవిధంగా చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు. నెక్స్ట్ క్లాస్లో మనము జంతువుల ప్రవర్తన కాకుండా జంతువుల యొక్క తెలివితేటలు ఎలా ప్రదర్శిస్తారో గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.